వాళ్ళకి కలిగినటువంటి అనుభవంతో వాళ్ళు యాక్సెప్టెన్సీ అనేటువంటి దానికి వాళ్ళు లోనైపోతారు. దే విల్ నాట్ ఫైట్ బ్యాక్, దే విల్ నాట్ retort back. Of course, there is a partial way of fighting out, but it will end in anxiety, correct, avoidance, acceptancy, and anticipation. The 3 A's of psychotic miasm, correct. సో బ్యాక్గ్రౌండ్లో ఈ లక్షణాలు మనకి సైకోటిక్ మయాజంలో కనపడతాయి. మనకి మనం చెప్పుకున్నటువంటి ఈ లాక్యానైనంలో కూడా మీరు చూసినట్టయితే ఇవే లక్షణాలు కొంచెం అటు ఇటుగా తిప్పి కనబడుతూ ఉంటాయి. కొంత అవాయిడెన్స్ ఉంటుంది, కొంత యాంటిసిపేషన్ ఉంటుంది, కొంత యాక్సెప్టెన్సీ. సో చిత్రంగా మనకి ఆ మయాజం ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఆ మయాజం తాలూకు ఒక డూప్లికేట్ మిర్రర్ లాగా ఈ పేషెంట్ మనకు కనబడుతూ ఉంటారు. సో ఒక జనరల్ సర్వే మనం చూసినట్టయితే ఈ పర్సన్స్కి, సైకోటిక్ మయాజమ్స్ పర్సన్స్కి లేదా ఈ లాక్యానైనం అనేటువంటి రెమెడీ ఎవరిలో అవసరం అవుతుందో ఒక జనరల్ సర్వేగా చూస్తే వీళ్ళ లైఫ్ అంతా కొంత యాక్సెప్టెన్సీతోనూ యాంటిసిపేషన్తోనూ కొంత అవాయిడెన్స్తోనూ నడుస్తూ ఉంటుంది. ఏ విషయాల్లో యాంటిసిపేట్ చేస్తూ ఉంటారు? మనం ఆల్రెడీ మెంటల్ సిమ్టమ్స్లో చెప్పుకున్నాం. వీళ్ళ యాంటిసిపేషన్ లెవెల్స్ ఏ మేర ఉంటాయి. థ్రోట్ సిమ్టమ్స్లో చెప్పుకున్నాం, వీళ్ళ డెల్యూజన్స్లో చెప్పుకున్నాం. ఎంత వీళ్ళు యాంటిసిపేషన్ కలిగి ఉంటారు. ప్రతి దానికి భయస్థులు, ప్రతి రోగం గురించి భయం, ఏదైనా థ్రోట్‌కి సంబంధించిన కఫం వచ్చిందంటే భయం, అవి క్యాన్సర్ అయిపోతుందేమో అని భయం. ఇలా రకరకాల అనుమానపు బీజాలు వీళ్ళల్లో నిక్షిప్తమైపోయాయి. అవాయిడెన్స్, దేనికైనా వీళ్ళు లైఫ్‌లో ఈజీగా అటువంటి పరిస్థితులు ఏవైతే వీళ్ళని భయపెడుతూ ఉంటాయో, లేదా ఏవైతే వీళ్ళు దానికి సెన్సిటివ్ అని వీళ్ళు అనుకుంటూ ఉంటారో, అటువంటి వాటికి వీళ్ళు వీలైనంత దూరంగా ఉంటూ ఉంటారు లైఫ్ అంతా కూడా. ఏవైతే వీళ్ళకింత సెన్సిటివిటీకి లోనై ఉంటాయో వాటిలతో వీళ్ళు ఫైట్ చేస్తూనే ఉంటారు, అట్ ది సేమ్ టైం యాక్సెప్ట్ చేసేస్తూ ఉంటారు. సో ఈ 3 కలిపి మాత్రమే ఈ లాక్యానైనంలో మనకి రన్ అవుతూ కనబడుతుంటాయి. అంతర్లీనంగా మనకి ఈ సర్వేలో మనకి ఈ బ్యాక్ డ్రాప్‌లో ఇవే కనబడుతుంటాయి ఆ పర్సన్స్‌లో. ఒక జనరల్ సర్వే మనం చూసినట్టయితే. ఇవాళ మనం ఒక క్లినికల్ ఎగ్జాంపుల్ ఒకటి మనం స్టడీ చేసుకుందాం. సో దట్ అసలు ఈ లాక్యానైనం పల్స్ మనకి ఎలా పాల్పేట్ అవుతుంది అనేటువంటి ఒక అవగాహన మనం తెచ్చుకోవడం కోసం. సో ఇది కొంచెం వే బ్యాక్ కేసే. సో స్టడీ ఎలా బిగిన్ అయింది అంటే కేస్ షీట్. సో ఈ కేస్ యాక్చువల్‌గా బిఫోర్ నా దగ్గరికి రాకముందు వేరే హోమియోపతి దగ్గర కూడా వాడడం జరిగింది. సో ఫస్ట్ మనం ఆ కేస్ షీట్‌ని స్టడీ చేద్దాం. ఒక 52 years old woman with no children. She didn't conceive and she was doing a job. హస్బెండ్ జాబ్ చేస్తున్నారు, ఈవిడ కూడా ఒక వర్కింగ్ ఉమెన్. సో ఈ కేసు మన దగ్గరికి అరౌండ్ 2015లో ఫస్ట్ టైం వచ్చింది. సో అప్పుడు ఒక హోమియోపత్ ఈ కేసుని అటెండ్ అయ్యారు. సో ఆయన స్టార్ట్ చేసినప్పుడు కేస్ షీట్ ఏమున్నాయి వివరాలు మనకి. సో ఇన్ 1999 I was depressed
and started psychiatric medicines. So she was under psychiatric medicines. పిల్లలు పుట్టుకుపోవడం గురించి మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అవుతూ వచ్చాను. దానివల్ల నిద్ర పట్టేది కాదు. బాగా వర్రీగా ఉండేది. వేరే వాళ్ళు నా గురించి ఎలా అనుకుంటున్నారు అనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉండేది. ఒక రకమైన డిప్రెస్డ్ స్టేట్ అనుకోవచ్చు. నిద్ర పట్టేది గాదు. నిద్ర పట్టకపోతే యూజ్డ్ టు హ్యావ్ సెడేటివ్ టాబ్లెట్స్. ఆ నెక్స్ట్ డే అంతా కూడా హెడేక్‌గా ఉండేది. 1 ఇయర్ వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉండేది గాదు. బట్ నెమ్మదిగా అలవాటయ్యాను. కానీ నిద్ర విషయంలో మాత్రం నో చేంజ్. హిస్టరీ ఆఫ్ 2 సంవత్సరాల క్రితం లెఫ్ట్ నిప్పుల్ నుంచి డిశ్చార్జ్ ఆఫ్ పస్ అండ్ బ్లడ్ స్టార్ట్ అయింది. రకరకాల మెడిసిన్స్ వాడాను. యూజ్డ్ ఎలోపతి. చాలా వరకు బెటర్ అయింది. తగ్గింది. 9 నెలల నుండి మళ్ళీ డిశ్చార్జ్ స్టార్ట్ అయింది. స్ట్రెస్ కనుక ఫీల్ అయితే క్లియర్ కట్‌గా ఈ డిశ్చార్జ్ మీద ప్రభావం పడుతోంది. ఏమాత్రం ఒత్తిడి ఉన్నా. వాళ్ళు వీళ్ళు పిల్లల గురించి అడిగినప్పుడు చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటాను. నిద్ర పట్టదు. ఆలోచన ఎక్కువవుతూ ఉంటుంది. అటువంటప్పుడు ఈ డిశ్చార్జ్ కూడా పెరుగుతుంది. యూజింగ్ యాంటీ డిప్రెసెంట్స్ స్టిల్ నౌ. ఈ మధ్యన హస్బెండ్‌కి ట్రాన్స్‌ఫర్ అయింది. దాంతో హస్బెండ్ వేరే ఊళ్ళో ఉండాల్సొస్తోంది. సో, కొంచెం లోన్‌లీగా ఉంటోంది. రేపు అనే రోజు ఎలాగా? అనేటువంటి ఒక ఆందోళన ఎప్పుడూ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఉంటుంది. పిల్లలు లేరు కదా! ఎలాగా లైఫ్ అంతా? అనే ఒక ఇన్‌సెక్యూరిటీ. ఎవరైనా ఏదైనా మాటంటే చాలా తొందరగా హర్ట్ అవుతారు. కళ్ళల్లోంచి నీళ్లొచ్చేస్తాయి. ఎవరైనా ఎవరైనా బాధ పెడితే ఊరుకోరు. ఆ స్పాట్‌లో తిరిగి రిప్లై ఇస్తారు. సీరియస్‌గా చూస్తారు. కళ్ళతోనే భయపెడతారు. హిస్టరీ ఆఫ్ అటైన్డ్ మెనోపాజ్ 5 ఇయర్స్ బ్యాక్. అంతకుముందు రెగ్యులర్ మెన్సెస్. మెన్‌స్ట్రుయల్ వైస్ ప్రాబ్లమ్ ఏం లేదు. ఫెలోపియన్ ట్యూబ్స్ ప్రాబ్లమ్ ఉంది. దానివల్ల కన్సీవ్ అవ్వలేదు. రకరకాల ట్రీట్మెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఉపయోగం లేదు. ఈ మధ్యన ఇన్‌సెక్యూరిటీ పెరుగుతోంది. ఎవరినైనా పెంచుకుందామా అని కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మనకి ఎవరు చూస్తారు?
ఈ ప్రాబ్లమ్స్‌కి తోడు థైరాయిడ్ ప్రాబ్లమ్ కూడా స్టార్ట్ అయింది. నిపిల్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్. మ్యామోగ్రామ్, మైల్డ్ డక్ట్ ఎక్లేషియా ఇన్ లెఫ్ట్ బ్రెస్ట్. యూజింగ్ ఎలోపతి ఫర్ థైరాయిడ్ ప్రాబ్లమ్ అండ్ సైకియాట్రీ. సో ఇవి యాక్చువల్‌గా ఫస్ట్ కన్సల్టేషన్‌లో డాక్టర్ గారు తీసుకున్నటువంటి సింప్టమ్స్. సో డాక్టర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఈ కేస్‌ని ఫెలాండ్రియం 200 అనే రెమెడీతో స్టార్ట్ చేశారు. సో ఇన్ 2015. సో ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ తర్వాత గ్యాప్ వచ్చింది. మళ్ళీ 2 ఇయర్స్, 1 ఇయర్ రాలే. మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత 1 ½ ఇయర్ తర్వాత మళ్ళీ వచ్చారు. సో ఇన్ ఏ వే 2015 నుంచి 2020 జాన్ వరకు ఈ 5 ఇయర్స్‌లో ఒక 20 డోసెస్ ఆఫ్ ఫెలాండ్రియం 200 ఇవ్వడం జరిగింది ఈ కేస్‌కి. రైట్? సో ఇన్ 2020 I took a recase taking of this case. Recase తీసుకోవడం జరిగింది after a few visits to the Gurukul workshop. So I want to take this case. So the questions went like this. చెప్పండి, ఏంటి మీ మేజర్ ప్రాబ్లం? ఈ డిశ్చార్జ్ లెఫ్ట్ నిపుల్లోంచి వస్తూ ఉంటుంది. ఏమాత్రం సెన్సిటివ్ లెవెల్స్ పెరిగినా కూడా, మెంటల్‌గా ఏ చిన్న స్ట్రగుల్ అయినా ఇమ్మీడియేట్‌గా ఈ డిశ్చార్జ్ మీద రిఫ్లెక్ట్ అవుతోంది. కంటిన్యూ. మైనర్ ప్రాబ్లమ్ వల్ల కన్సీవ్ అవ్వలేదు. నో సపోర్ట్ ఫర్ మీ డ్యూరింగ్ దట్ టైమ్, డ్యూరింగ్ దట్ డేస్. దాని తర్వాత అడాప్టెడ్ డాటర్ అండ్ ఆ అమ్మాయికి మ్యారేజ్ కూడా చేసేసాం. చెప్పండి. అంతే సార్. ఇదే నా మేజర్ కన్సర్న్. ఏ విధంగా ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది? సో మీరిక్కడ నోట్ చేసుకున్నట్టయితే మనం ఈ కేసెస్‌లో మనం 2 పార్ట్స్ మనం సైమల్టేనియస్‌గా చెప్పుకుంటున్నాం. ఒకటి ల్యాక్కెనినం తాలూకు క్లినికల్ పిక్చర్. రెండోది కేస్ ప్రాసెస్ కూడా మీరు సైమల్టేనియస్‌గా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు క్వెషన్స్ రాసుకుంటే అది మీకు హెల్ప్ అవుతుంది. ప్రొఫెషన్ వల్ల డైవర్ట్ అయ్యాను కానీ, ఇది చాలా మేజర్ సెట్‌బ్యాక్. చాలా సెన్సిటివ్ ఇష్యూ. పిల్లలు లేకపోవటం అనేటువంటిది మామూలు విషయం కాదు. ఆడవాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి దీనివల్ల. కొంచెం చెప్పండి. ఇంట్లో ఉంటే డిప్రెషన్ బాగా ఉండేది. దేవుడి దయ వల్ల ఉద్యోగం ఉంది కాబట్టి సరిపోయింది. ఈ ఉద్యోగం నాకొక డైవర్షన్. డిప్రెషన్ స్టేట్ నుంచి కాపాడిందని చెప్పుకోవచ్చు. ఆ డిప్రెషన్ స్టేట్ గురించి చెప్పండి. తలకాయ పోటు, తలకాయ నొప్పి, ఆలోచనలు, కోపం, చిరాకు, నెర్వస్‌నెస్,
యాంగ్జైటీ, నిద్ర పట్టేది కాదు. ఇవన్నిటితోనూ ఒక వ్యక్తి ఉంటే ఆ స్టేట్‌ని డిప్రెషన్ స్టేట్ అంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అక్కడ అలాగే డయాగ్నోస్ చేసి యాంటీ డిప్రెసెంట్ స్టార్ట్ చేశారు. సో, అవి యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. వీటిలతో పాటు షివరింగ్ కూడా ఉండేది. ఒక రకమైన వేవరింగ్ థాట్స్ ఆఫ్ బ్రెయిన్. మనస్సు ఎప్పుడు నిలకడగా ఉండేది గాదు. రకరకాల ఆలోచనలతో మనసు పరిగెత్తేది. నో బ్యాలెన్స్ ఎట్ ఆల్. అది ఒక హారిబుల్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. ఫాలో అవుతున్నారా? హలో! అవుతున్నాం సార్. రైట్. సో, ఇక్కడ దాకా ప్రెజెంట్ మనకి ఈ కేస్‌లో లభించిన ఇన్ఫర్మేషన్‌ని ఇక్కడి వరకు మనం ఎలా ఈ డేటాను తీసుకుంటాం? మనం ఏ లెవెల్‌లో ఉన్నాం? కేస్ ప్రొసీడింగ్ కరెక్ట్‌గానే వెళ్తోందా? క్వెషన్స్ కరెక్ట్‌గా పడ్డాయా? అనేది మనకెలా తెలుస్తుంది? అది చెప్తుంది కదా సార్, అంటే సింక్ అవుతుంది. సింక్ అవుతుంది. రైట్. వెరీ గుడ్. ఇంకా? కేసు డెల్యూజన్ లెవెల్‌కి వెళ్ళాలి. గెస్చర్స్ బయటికి రావాలి. వెరీ గుడ్. ఓకే. అది కరెక్టే. అంటే మనం కరెక్ట్ పాయింట్‌లో వెళ్తున్నాం అనేది మనకెట్లా తెలుస్తూ ఉంటుంది? వెరీ గుడ్. డెల్యూజన్ లెవెల్‌లోకెళ్ళాలి. మనం అడిగిన ప్రతిదానికి చక్కగా స్పందించి జవాబులిస్తున్నారు. దానివల్ల మనకు తెలుస్తుందా? అంటే మనకు కావాల్సినట్టుగా ట్యూన్ చేసుకునే పాజిబిలిటీ అక్కడ కనపడుతుంది సార్. కరెక్టే. అది ఆవిడకున్న ప్రాబ్లమ్ వల్ల కదా! ఇందులో మన గొప్పతనం ఏముంది? ఆవిడకున్న ప్రాబ్లమ్ వల్ల ఆవిడ ఆ విషయాలన్నీ క్లియర్‌గా విశదీకరించినట్టుగా చెప్పుకుంటూ వెళ్తున్నారు. మనం కరెక్ట్ వేలో వెళ్తున్నాం ఈ కేస్‌లో ఇప్పటిదాకా అనడానికి మన దగ్గర ఉన్న టెస్టిమనీ ఏంటి? లిట్మస్ టెస్ట్ ఏంటి? చెప్పాలి. కరెక్ట్ అని చెప్తుంది కదా మ్యామ్. కరెక్ట్ నాన్న. మనకి ఎట్లా తెలుస్తది? లిట్మస్ టెస్టిమనీ ఏంటి? ఇప్పుడు మనం కేసులు సడెన్‌గా ఆగాం. మనమే గురుకుల్ వర్క్‌షాప్‌కెళ్ళాం. మనకి చార్ట్ ఇచ్చారు. క్యారెక్టర్స్ రాయమన్నారు. కంటెంట్ రాయమన్నారు. సబ్జెక్ట్ రాయమన్నారు. ఇవన్నీ కూడా మనం చేయడానికి కారణం ఏంటి? మనం కరెక్ట్ వేలో కేస్‌లో వెళ్తున్నామా లేదా అని. సో, ఇలా ప్రతి కేస్‌లోనూ మనం జస్ట్ చూడండి, హైవే మీద మనకు వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వస్తుంటాయి మధ్యలో. దానివల్ల మనం స్పీడ్‌ని కొంత నియంత్రించి మనం వెళ్తున్న దాంట్లో స్లోగా మళ్ళీ మనం యాక్సిలరేటర్ రైజ్ చేస్తాం. ఇన్ ది సేమ్ వే ఈ కేస్‌లో
మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనం సరైన దారిలో వెళ్తున్నాము అనడానికి మన దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండాలి. అట్లా మనం చూసుకోవటం బట్టే కేసెస్‌లో సక్సెస్ రేట్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అట్లా చూసుకున్నట్టయితే ఈ కేస్‌లో అసలు మన దగ్గర లభించిన డేటా ఏంటి? మనం ప్రాపర్‌గా వెళ్తున్నామని మనకెట్లా తెలుస్తుంది? ఇలా ప్రతి కేస్‌లోనూ మనం చూసుకుంటూనే ఉంటాం. మనకు కొంత అర్థమవుతూనే ఉంటుంది. ఎటొచ్చి ఇలా క్వెషన్ అడగడం వల్ల అసలు మనం కరెక్ట్ వేలో వెళ్తున్నాం అనేటువంటిది మనకి ఒక ఐడియా బ్యాక్‌గ్రౌండ్‌లో తెలుస్తూ ఉంటుంది. ఎవరైతే కేస్ తీసుకుంటున్నారో వాళ్ళు. ఈ కేస్ నేను తీసుకున్నాను కాబట్టి నాకు. రేపు మీకు రావచ్చు ఇలాంటి కేసు. నేను లాస్ట్ ఎండ్ చేసిన పాయింట్ అది ఒక హారిబుల్ ఎక్స్‌పీరియన్స్. ఆమె అప్పటి సిట్యుయేషన్‌కి వెళ్తూ ఉంది. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఎక్సలెంట్. వెరీ గుడ్. ఒకటి గ్రామర్. ఇప్పుడు గౌతమ్ గారు చెప్పినట్టు అది అనేటువంటిది వాడడం. ఆఫ్‌కోర్స్ అది అబ్స్ట్రాక్ట్ అది కాకపోవచ్చు. బట్ ఇది సబ్‌కాన్షియస్ పార్ట్ కాకపోవచ్చు. బట్ వాళ్ళు ఇప్పుడున్న ప్రెజెంట్ అంటే ఈ కేస్‌లో మీకు చూసినట్టయితే జనరల్ సెన్సిటివిటీ అంతా ఎక్కడుంది? కేస్ సెన్సిటివిటీ, కేస్ ఎనర్జీ ఎక్కడుంది? పిల్లలు లేరు అనేటువంటి కదా! ఎగ్జాక్ట్. చిల్డ్రన్ లేరు. అదే ఆవిడ సెన్సిటివ్ జోనర్. డెఫినిట్‌గా అదే ఆవిడ పాయింట్. డౌటే లేదు. స అక్కడి నుంచే సైకియాట్రీ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. అక్కడి నుంచే థైరాయిడ్ ఇష్యూ స్టార్ట్ అయింది. అక్కడి నుంచే నిపుల్ డిశ్చార్జ్ స్టార్ట్ అయింది. ఈవేళ ఏదైతే ఆవిడ పాథాలజీ అనుభవిస్తుందో, దానికి తగ్గ సెన్సిటివిటీ అంతా జరిగింది మాత్రం దానికి ప్రైర్‌గానే జరిగింది. క్లియర్‌గా. సో, పిల్లలు లేరు అనేది ఆవిడ తాలూకు మెయిన్ ఇష్యూ. క్వెషనే లేదు దాంట్లో. ఆవిడ సెన్సిటివిటీ అంతా అక్కడే ఉంది. సో, ఇప్పుడు మన అల్టిమేట్ ఐడియా ఏంటి? మనకి వచ్చే ఐడియా ఏంటి? ఆ ఇష్యూ ఆవిడని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది. ఎఫెక్ట్ చేస్తోంది. సో, ఈ పిల్లలు లేకపోవటం అనే దాన్ని ఆవిడెలా స్వీకరించారు? సో, ఇన్ వాట్ వే? అండ్ విచ్ సార్ట్ ఆఫ్ ఫీలింగ్ షీ గాట్ will give you the idea of emotion. In what way, in what sort of way she was disturbed will give you the kingdom, and what's the ultimate experience will give you the sensation. సో ఇప్పుడు ఆవిడ పాస్ట్ ఈ టెన్స్ అనేటువంటిది మార్చింది ఇక్కడ. దిస్ ఈస్ ద లిట్మస్ టెస్ట్ దట్ వీఆర్ ఆన్ ద రైట్ పాత్. టెన్స్ భూత భవిష్యత్ వర్తమాన కాలాలు. ఇప్పుడు ఏం చెప్తోంది? అది ఒక భయంకరం హారిబుల్ ఎక్స్‌పీరియన్స్. అది అంటే ఏది? ఆవిడికి జరిగినది. ఆ ఆవిడికి ఏం జరిగిందో అది మనకిప్పుడు కావాలి. పాస్ట్. సో, ఇలాంటి కేసెస్‌లో ఎప్పుడైతే ఈ పాస్ట్ వైపు వీళ్ళు ఇన్‌క్లైన్ అవుతారో, ఆ భూతకాలంలోకి వాళ్ళు ప్రవేశిస్తారో, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వర్తమానంలో నివసించే వాడికి ఎప్పుడూ జబ్బుండదు. ఎవరి మనస్సైతే ఐదర్ భూతకాలంలో ఉంటుందో, లేదా భవిష్యత్తు కాలంలో ఉంటుందో, వాళ్ళు మాత్రమే డిసీజ్డ్ పర్సన్స్‌గా మారతారు. సో, భూతకాలంలో ఇరుక్కుపోయినటువంటి ఈ మనస్సు
ఆ టైంలో ఏం అనుభవించిందో మనకి తెలియగలిగితే that will give us the kingdom of this particular individual. Right? ఓకేనా? అర్థమైందా? ఓకే. సో ఇప్పటిదాకా లభించిన డేటా, ఇప్పటిదాకా మనం వెళ్ళిన పద్ధతి, పేషెంట్ మనతో ప్రయాణించిన ఈ కొద్ది టైము మనకు అర్థమైంది ఏంటి అంటే ఈవిడ ఎవరైతే ఉన్నారో ఈవిడ సరైనటువంటి వేలోనే వెళ్తున్నారు. ఎందుకంటే ఏదైతే ఆవిడకి హ్యాపెన్ అయ్యిందో ఆ సిచ్యువేషన్ని ఆవిడ చెప్పడానికి ఇప్పుడు స్టార్ట్ ఇచ్చారు. అది ఒక హారిబుల్ ఎక్స్పీరియన్స్. అందులో నుంచి బయటికి రాలేకపోతున్నాను. చూడండి, అందులో నుంచి ఆవిడ బయటికి రాలేకపోతున్నారంట. అందులో ఉండటం వల్లేనేమో ఇంకా ఇబ్బందులు పోలేదు బాడీలో. కొంచెం చెప్పండి ఆ హారిబుల్ ఎక్స్పీరియన్స్ గురించి. ఏదైనా కర్మ సిద్ధాంతాన్ని బట్టే జరుగుతుందని నమ్ముతాను. మనం ఏం చేయలేదు, నచ్చట్లేదు, నచ్చేటట్టు చెప్పలేకపోతున్నాం, అడ్జస్ట్మెంట్ అయిపోవటమే. అదర్వైజ్ అన్ని ఇబ్బందులే. ఆర్థడాక్స్ ఫ్యామిలీస్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఇదే. ఇది ఆవిడిచ్చిన ఆన్సర్. ఆ హారిబుల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పమంటే ఏం వచ్చింది మనకి ఈ చిన్న పేరాలో? కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతూ ఉన్నదాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, నాకు వేరే గత్యంతరం లేదు అన్నట్లుగా ఫీల్ అవుతున్నాను. అవును. మనం అడిగిన క్వశ్చన్ ఈ ఆన్సర్ రిలేటెడ్గా అనిపిస్తుందా, అనిపించట్లేదా? తనము ఇంకా రివీల్ అవటానికి బేస్మెంట్ తయారు చేసుకుంటుందేమో అనిపిస్తుంది నాకు, ఇంకా ఓపెన్ అవుతానికి, ఆ బాధ గురించి చెప్పడానికి. అవును, మరి మధ్యలో ఈ కర్మ సిద్ధాంతం అన్నారు. సో పేషెంట్స్ మనం అడగగానే అన్నీ చెప్పకపోవచ్చు ఒక్కొక్కసారి. సో ఇలాంటి తన తెలిసిన నాలెడ్జ్, వీటిల్నే ఎక్వైర్డ్ ట్రైట్స్ అంటారు సార్. ఎందుకంటే మనం చదువుకున్నవి, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర విన్నవి, లేదంటే పలానా చోట మనం చాలా సంవత్సరాల నుంచి సాధన చేయటం వల్ల దానికి సంబంధించిన నాలెడ్జ్ కానీ మనం ముందు ఫోర్గ్రౌండ్లో పెడుతూ ఉంటాం. సో ఆ విషయాలు ఎదురుగుండా ఉన్నవాడికి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాం. అలాంటి ప్రక్రియలో ఒక భాగమే ఈ కర్మ సిద్ధాంతాన్ని ఇక్కడికి తీసుకురావటం. అంతే తప్ప అది దానివల్ల మనకి ఏ యూజ్ లేదు. అది ఒక రకమైనటువంటి సైడ్ ట్రాక్ ఎక్కించడానికి ఒక ప్రయత్నం. సో అది మనం పట్టించుకోకూడదు. పట్టించుకోకుండా మనం ముందుకెళ్ళాలి. అప్పుడు ఏం అడగాలి? అది కాకుండా ఏమిచ్చింది ఆవిడ? ఆర్థడాక్స్ ఫ్యామిలీ. వెరీ గుడ్. ఆవిడ అదర్ పార్ట్ కూడా ఇచ్చింది, ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్లో అని. సో అది నిజానికి కొంత మనకు ఒక వరం. ఏ విధంగా?
జనరలైజ్ చేసింది ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో. జనరలైజ్ చేసింది. వెరీ గుడ్, వెరీ గుడ్. జనరలైజ్ చేయటం వల్ల మనకు కొంచెం పని తగ్గుతుంది. ఎందుకంటే ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ అనే ఒక జనరల్ విషయం గురించి ఆవిడ మాట్లాడుతున్నానని ఆవిడ అనుకుంటూ ఉంటుంది. కానీ ఆవిడ ఎవరి గురించి మాట్లాడుతుంది? తన కోసమే. తన గురించే మాట్లాడుతుంది. సో మనం ఆవిడ్ని నొప్పించకుండా విషయాన్ని సేకరించడానికి ఆవిడే మనకి ఒక థర్డ్ పార్టీకి లేదు, థర్డ్ పార్టీకి ప్రొజెక్ట్ చేసింది. సో క్వశ్చన్ కూడా ఏంటి ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ లో ఉండే ప్రాబ్లం. అంతే. ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ లో ఇంతే. ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ లో అంతే క్వశ్చన్. ఇలాగే ఉంటుందండి. అన్నీ అడ్జస్ట్ అయిపోతూ ఉండడమే, అన్నీ కాంప్రమైజ్ అయిపోతూ ఉండడమే. కోపం వచ్చేది కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి ఉండేది కాదు. ఎలాంటి బాధలు ఏమొచ్చినా సరే అణుచుకోవటమే. ఒక రకమైన సార్ట్ ఆఫ్ సప్రెషన్. ఏం చేయలేని పరిస్థితి. సో అల్టిమేట్ గా మళ్ళీ ఎవరి గురించే చెప్పింది ఆవిడ? తన గురించే చెప్పారు కదా. తన గురించి తన గురించి. ఓకే. ఎలా ఉన్నా అడ్జస్ట్ అవుతూ గడిపేయాల్సిన పరిస్థితి. మెకానికల్ వే ఆఫ్ లైఫ్. ఇంట్లో పని చేయటం, ఆఫీస్లో వర్క్ చేయటం, ఇంట్లో పని చేయటం, మళ్ళీ ఆఫీస్లో వర్క్ చేయటం. ఒక రోబో లాంటి పరిస్థితి. సో పీపుల్ విల్ గివ్ యూ సమ్ సార్ట్ ఆఫ్ ఇమేజ్ కదా, మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అవునా కదా. సో ఇక్కడ ఏమిచ్చింది ఈవిడ? రోబో. రోబో ఇమేజ్. రోబో ఇమేజ్ ఇచ్చింది. వెరీ గుడ్. సో వీఆర్ ఇన్ ది లెవెల్ ఆఫ్ డెల్యూజన్ కదా, అవునా కదా. డిస్క్రైబ్ దిస్ రోబో. అన్ఫెయిర్. అన్ఫెయిర్గా అనిపిస్తుంది. పిల్లల గురించి అడుగుతూ ఉంటారు, కావాలనే అడిగేవారు, నన్ను హర్ట్ చెయ్యాలని, నన్ను టార్గెట్ చెయ్యాలని. అది వాళ్ళకి కోరిక, వాళ్ళకి ఇష్టం. లైఫ్లో అది లేకపోతే ఇంకేం లేదా? అదేనండి పిల్లల గురించి. అది లేకపోతే ఇంకేం లేదా? పిల్లల గురించి తప్ప వేరే మాట రాదా? ఎందుకు అంతలా ఒక వ్యక్తిని కాన్సన్ట్రేట్ చేయటం, ఏడిపించటం? ఏం సాధిస్తారు దాంతో వాళ్ళు? దీనివల్ల లైఫ్లో ఏమి అచీవ్ చేయలేకపోతున్నాను అనేటువంటిది కూడా ఒకటి రన్ అవుతూ ఉండేది. అర్థం కాలే. వీళ్ళ మెంటల్ స్ట్రెస్ వల్ల చాలా డిప్రెషన్గా ఫీల్ అయ్యేదాన్ని. దానికి తోడు ఈ పాయింట్ వల్ల జీవితంలో సాధించాల్సినవన్నీ సాధించలేకపోతున్నాను అనేటువంటి భావన. ఈ రెండు ఫీలింగ్స్ నాకు కలిపి నడుస్తూ ఉండేవి బ్రెయిన్లో. ఒక స్ట్రాంగ్ ఫీలింగ్లా ఉండేది. ఇవన్నీ కూర్చోపెట్టి వాళ్ళకి చెప్పాలి అని. ఒక వ్యక్తి ఎదుర్కొంటున్న బాధ ఏంటో వాళ్ళకి అర్థం కావాలి. అంతలా టార్గెట్ చేసేసారు. ఎలా అనిపించేది రోబో సార్ట్ ఆఫ్ అంటే? ఇవేనండి
టార్గెట్ చేయబడిన ఫీలింగ్. టార్గెట్ అంటే సొసైటీ నుంచి ఒక రకమైన చిన్న చూపు, కుటుంబం నుంచి చిన్న చూపు, భర్త నుంచి చిన్న చూపు. ఎంత ఉద్యోగం చేసినా, ఎంత మంచి పనులు చేసినా, ఫ్యామిలీని ఎంత సర్దుబాటు చేసినా ఏ రకమైన ఎప్రిసియేషన్ ఉండేది కాదు. ఆ టైంలో బాగా థింక్ చేస్తే హెడేక్ వచ్చేసేది. మెంటల్గా చాలా సఫర్ అయిపోయేదాన్ని. నరాలు తెగిపోతాయన్నంత తలపోటు, లాగేసి నరాలన్నీ లాగేసి పట్టుకున్నట్టుగా అనిపించేది. హ్యాండ్ జెస్చర్. కొంచెం చెప్పండి ఈ సెన్సేషన్ గురించి. సో బాగా ఎర్లీ డేస్ అవడం వల్ల ఈ మెథడ్ అప్పుడే నేను కూడా స్టార్ట్ చేయటం వల్ల నాకు కరెక్ట్గా ఏ క్వశ్చన్స్ అడగాలో ఇంకా పూర్తిగా ఇది లేదు. సో నేను అడిగిన క్వశ్చన్ అది. ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు, మదరే పెంచి పెద్ద చేశారు. ఎవరైనా బర్డన్స్ అంటే కూడా చాలా బాధగా ఉండేది. ఫాదర్ లేరు. సొసైటీని ఎదిరించి చదువుకున్నాను. ఏదైనా సాధించాలనేటువంటి పట్టుదల ఉండేది. అమ్మకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అని మదర్ కూడా చాలా కష్టపడి చదివించారు. ఈ జాబ్ సంపాదించాను, దానివల్ల కించిత్ గర్వంగా ఉండేది. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత సీన్ అంతా మారిపోయింది. ఎంత పని చేసినా, ఏం చేసినా నో ఎప్రిషియేషన్ ఎట్ ఆల్. దానికి తోడు మాటలు. ఇదంతా ఒక హారిబుల్ లైఫ్ అని అనిపించడానికి కారణం అదే. ఎలా ఉండేది ఆ మూమెంట్లో? నో బ్యాలెన్స్, లైఫ్ బ్యాలెన్స్ లేదు. చాలా కష్టపడి కంట్రోల్ చేసుకునేదాన్ని. ఒక రకంగా చెప్పాలంటే దానికి లొంగిపోయాను నేను. నేను ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ కాదు, సాధించాలనుకునే పర్సన్. కానీ పరిస్థితులకి లొంగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. చూసారా ఏం వర్డ్ వాడారు ఆవిడ? హలో. సాధించాలని అనుకున్నాను కానీ లొంగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. లొంగిపోవాల్సింది. అండ్ వాట్ డస్ ఇట్ ఇండికేట్? మనం ఇప్పటిదాకా చెప్పుకున్న దాంట్లో మనం ఈ రెమెడీ పరంగా కనుక అర్థం చేసుకున్నట్టయితే ఇట్ ఈజ్ ఏ సైకోటిక్. వెరీ గుడ్, వెరీ గుడ్. పరిస్థితులకి లొంగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మెంటల్గా, ఫిజికల్గా, సొసైటీ పరంగా ఐఎమ్ ఏ ఫెయిల్యూర్. స్ట్రెస్, స్ట్రెయిన్ ఎన్ని పడ్డానో చెప్పలేం డాక్టర్ గారు మీకు. హారిబుల్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా. ఒక రాయి, రప్ప, చెట్టు, చేమ ఎలా ఉండాలో అలా ఉన్నాను అంతే. ఎలా ఉంటాయో అలా ఉన్నాను. ఎలా అనిపించింది ఆ మూమెంట్లో? నో బ్యాలెన్స్ అన్నారు. చాలా కోపంగా ఉండేది. చెప్పాను కదా సార్, లొంగిపోయానని. అదే ఫీలింగ్. నేను ఆ టైప్ ఆఫ్ పర్సనాలిటీ కాదు. సాధించాలనుకునేదాన్ని, కష్టపడి చదివాను, ఉద్యోగం సంపాదించాను. తండ్రి లేకపోయినా ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చింది. అలాంటి పర్సన్, మ్యాన్లీ పర్సన్ అనొచ్చేమో. ఇలా లొంగిపోవాల్సి వచ్చింది పరిస్థితులకి. అదే బ్యాలెన్స్ అంటే. ఎందుకు లొంగిపోవాల్సి వచ్చింది? ఏం చేయగలను సార్?
ఆ పరిస్థితుల్లో నేనొక్కదాన్నే, కుటుంబం అంతా ఒక్కటైపోయింది. వాళ్ళు స్ట్రాంగు, నేను వీకు. స్ట్రాంగు, వీకు అంటే బలం ఉండేది. వాళ్ళందరూ ఒక్కటైపోయారు. నేను ఒక్కదాన్నే అయిపోవడం వల్ల బలహీనురాలైపోయాను. నన్ను అడ్వాంటేజ్‌గా తీసుకున్నారు. చెప్పాను కదా! రాయి, రప్ప ఎలాగో నేను అంతే. అలా పడున్నానంతే. ఏమీ సాధించడానికి లేదు. ఏమీ చేయడానికి లేదు. ఎదురు తిరగడానికి లేదు. ఎదురు తిరిగితే ఆ ఉన్ ఆ ఉండే ఆ కాస్త గుర్తింపు కూడా పోతుందేమో అనే భయం. హ్మ్. కళల గురించి చెప్పండి. ఇప్పుడు ఎక్కువగా కళలు రావటం లేదు. బట్ ఆ టైంలో మాత్రం కొంచెం పిల్లల కళలు వచ్చేవి. కన్సీవ్ అయినట్టు, పిల్లలు పుట్టినట్టు. ఎప్పుడూ సింగిల్ పిల్లవాడి కల రాలే. ఎప్పుడూ ఇద్దరు, ముగ్గురు పిల్లలు కలిగినట్టుగా కలొచ్చింది. హ్మ్. ఎలా ఉండేది? కల్లో చాలా హ్యాపీగా అనిపించేది. ఏంటి హ్యాపీనెస్ అందులో? వీళ్ళ మాటలు పడక్కర్లేదు కదా సార్! ఇందాక చెప్పిన ఫీలింగ్స్ ఏం ఉండవు. సైకలాజికల్ స్ట్రెస్ లేదు. ఎవరి చేత మాటలు పనిపించుకోక్కర్లేదు. చెడ్డ మాటలనరు. మీకు తెలియందేముంది? పిల్లలు లేరనేసరికి ఎలాంటి మాటలంటారో, అలాంటి మాటలు వినక్కర్లేదు. ఈ చెవులకవి వినబడవు. అదే నాకెక్కువ ఇష్టంగా అనిపిచ్చేది. బహుశా ఆ కారణం చేతనే పిల్లలు కళ్ళకొచ్చేవారేమో. హ్మ్. హాబీస్ గురించి చెప్పండి. ప్రత్యేకించి హాబీస్ ఏం లేవు. కానీ పెట్స్‌ని పెంచుకోవటం అంటే ఇష్టం. కానీ ఈ జాయింట్ ఫ్యామిలీ దరిద్రంలో అది కూడా లేదు. కనీసం ఒక కుక్క పిల్లని పెంచుకుందాం అని అనిపించేది. ఏంటి అందులో మీకు నచ్చేది? కుక్కలంటే ఇష్టం. విశ్వాసం ఉన్న జంతువులు. మనకి ఏదైనా అయితే మన చుట్టూనే తోక ఊపుకుంటూ తిరుగుతూ ఉంటాయి. ప్రేమగా చూసుకుంటాయి. మనుషుల్లో లేనటువంటి ప్రేమాభిమానాలు కుక్కలకున్నాయని నా ఫీలింగ్. అలాగే గార్డెనింగ్ అంటే కూడా చాలా ఇష్టం. ఏంటి అందులో నచ్చేది? 2 ఇష్టమే సార్. కుక్కల్ని పెంచుకోవటం ఇష్టమే, గార్డెనింగ్ ఇష్టమే. రెండిట్లో కొంత గార్డెనింగ్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టమేమో. జాగ్రత్తగా పాట్స్‌లో మొక్కలు పెట్టి, వాటికి ఎరువులు వేసి, వాటిల్ని పెంచి, పెద్దగా అవుతూ ఉంటే, అలా ఎదుగుతూ ఉంటే, ఏమో బహుశా పిల్లలు లేరు కదా! దానికది కనెక్ట్ అయ్యానేమో. అది చూడడం నాకు చాలా ఇష్టం. హ్మ్. ఆహారంలో ఇష్టంగా ఏం తింటారు? పాల పదార్థాలు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి. నెయ్యి ఇష్టం ఉండదు. మిగతావన్నీ మాత్రం చాలా ఇష్టం. ఎక్కువ మజ్జిగ తాగుతూ ఉంటా.
లైఫ్‌లో మోస్ట్ స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్ ఏంటి మీకు? ఒక రకంగా చెప్పాలంటే, ఇదే అన్నిటికన్నా ఎక్కువ స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్. దీని నుంచి బయటపడాలి అని అనుకునేదాన్ని అప్పట్లో. యాక్సెప్ట్ చేశానని చెప్పొచ్చు. ఐ యాక్సెప్టెడ్ మైసెల్ఫ్ టు ద సిట్యుయేషన్. ఏదొచ్చినా ఎమోషనల్‌గా కంట్రోల్ చేసుకోవాలి అని నాకు నేనే సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకున్నాను. ఏమవుతుంది కంట్రోల్ చేసుకోకపోతే? గొడవలు. దానివల్ల ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్. హస్బెండ్‌కి నాకు మధ్య గ్యాప్ పెరుగుతుంది. దాంతో విడిపోవడం వరకు వెళ్ళొచ్చు. రిలేషన్స్ పాడైపోతాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అయినా కనీసం ఒక బాండ్ ఉండాలి కదా! బాండ్ అంటే హస్బెండ్, వైఫ్ కలిసి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవటం. ఆ అర్థం చేసుకోవడం వల్ల వాల్యూ ఉంటుంది. ఏ రకమైన వాల్యూ? ఒకళ్ళు ఒకళ్ళకి ఇచ్చుకునేటువంటి వాల్యూ. ఎగ్జాంపుల్ చెప్పండి. ఇన్ని పనులు చేస్తున్నాను. ఆఫీస్‌లో చేస్తున్నాను. ఇంట్లో చేస్తున్నాను. కనీసం నువ్వింత వర్క్ చేస్తున్నావు అని అనాలి కదా! హ్మ్. ఆ సార్ట్ ఆఫ్ వాల్యూని నేనే కాదు, ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఎప్రిసియేషన్ అనుకోవచ్చు. హ్మ్. ఎలా ఉంటుంది ఆ మూమెంట్‌లో? చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ ఒక్క ఎప్రిషియేషన్ ఇవ్వండి చాలు అంటూ ఉంటాను. హ్మ్. అది ఇవ్వనప్పుడు చాలా బాధగా ఉంటుంది. చాలా డిప్రెషన్. అసలు నా డిప్రెషన్ అన్నిటికి అదే కారణమేమో. ఆలోచనలు దాని మీదే తిరుగుతూ ఉంటాయి. నిద్ర పట్టదు. చేసిన దానికి వాల్యూ లేదు. ఇన్ని పరిస్థితులకి ఎదిరించి ఉద్యోగం సంపాదించి డబ్బు పోస్తున్నాను. ఆ మాత్రం గుర్తింపునివ్వరా? హ్మ్. ఎలా అనిపిస్తుంది ఆ క్షణంలో? ఐ ఫీల్ ఇట్‌సెల్ఫ్ దట్ ఇట్ ఈస్ ఎ డామినేషన్. మేల్ డామినేటెడ్ సొసైటీ. హ్మ్. ఫిమేల్స్‌కి వాల్యూ లేదిక్కడ. వాళ్ళు పని వస్తువులు. పురుషాధిక్యత. పురుష సమాజం. ఎలా అయినా ఆడవాళ్ళని తొక్కివేసే లక్షణం. ఇవే. ఇవే కనబడుతున్నాయి ఇప్పుడు. హ్మ్. మరి రెస్పాన్స్ ఏంటి? ఎన్ని చేసినా కాళ్ళ కింద చెప్పులా బతికుండాల్సిందే కదా సార్! వాళ్ళు అన్నది చేసేస్తే ఈ ప్రాబ్లమ్ కొంతవరకు ఉండదు. అందుకని ఆ పరిస్థితులకి అలా అడ్జస్ట్ అయిపోయి అవి చేసేసాను. అంతే. అడ్జస్ట్‌మెంట్ అయితే ఏ ప్రాబ్లము లేదు. ఆ కాలాకే ఈ బాధంతా. అది కేస్. హ్మ్. ఏం చెప్తారు? హలో! ఉన్నారా? హలో! సార్ యానిమల్ కింగ్డమ్ అనేది క్లియర్‌గా అర్థమవుతుంది సార్. హ్మ్. సో, మనం చూసినట్టయితే మనం ఏదైతే చెప్పుకున్నామో థియరీ పార్ట్‌లో ఆ 2 పార్ట్స్ ఇందులో చాలా క్లియర్‌గా మీకు రిఫ్లెక్ట్ అవుతూ వస్తున్నాయి. చూడండి.
ఎందుకంటే వన్ సైడ్ ఆ అవాయిడెన్స్, ఆ కాంప్రమైజ్, ఆ కంట్రోల్. రెండోది తాను కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి. తన తాలూకు ఒరిజినల్ ఎనర్జీ అది కాదు. నేను ఆ టైప్ పర్సన్ కాదు, కానీ బలవంతంగా నన్ను కాలు కింద చెప్పులా తొక్కిపెట్టి ఉంచుతున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం నేను అలా చెయ్యకపోతే నాకు ఎగ్జిస్టెన్స్ లేదు. అలాగే చెయ్యాలి, అలాగే జీవించాను. సో దీస్ ఆర్ ల్యాక్ కెనైనమ్ పర్సనాలిటీస్. ఇలా ఉంటారు. సో ఆన్ January 9th, 2020, lakh canine 200 was given. May 9th, ఈ 3 months చాలా బాగుంది. No discharge from nipple for 3 months. థైరాయిడ్ ప్రాబ్లం కూడా బాగా తగ్గింది. సైకియాట్రీ డ్రగ్స్ వేసుకోవడం తగ్గించాను, ఎందుకంటే మెంటల్గా బాగానే ఉంటుంది. January 1, 2020, no nipple discharge from the past few months. May 2021, occasionally nipple discharge seen. Varicose veins, headaches పెరిగాయి. ఈ మధ్య ఫ్రీక్వెంట్గా మళ్ళీ సైకియాట్రిక్ డ్రగ్స్ వాడాల్సిన పరిస్థితి వచ్చింది. Lakh canine 200, another dose given. September 2021, nipple discharge better, headaches better. Diagnosed as BP, using Telma 20. No need of psychiatric drugs. Jan, హస్బెండ్ కి హార్ట్ ఇష్యూ అన్నారు. లాట్ ఆఫ్ స్ట్రెస్. ఆయనకి హాస్పిటల్ తిప్పాల్సి వస్తుంది. ఆయన జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పటి నుంచి నిపిల్ డిశ్చార్జ్ డైలీ కనబడుతోంది. సెన్సిటివిటీ లెవెల్స్ పెరిగాయి, నిద్ర పట్టట్లేదు, సైకియాట్రిక్ డ్రగ్స్ వాడాల్సిన పరిస్థితి వచ్చింది. Lakh canine 200, another dose given. May 2022, much better. Husband is okay. Stress తగ్గింది, నిపుల్ డిశ్చార్జ్ కూడా లేదు, బానే ఉంది. వారికోజ్ వెయిన్స్ పెరుగుతున్నాయి. హెడేక్స్ లేవు, యూజింగ్ టెల్మా. సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా, సైకియాట్రిక్ డ్రగ్స్ కూడా వాడటం లేదు. Jan 2023, underwent cataract surgery to the right eye, remaining all better, problems ఏం లేవు. July 2023, లాస్ట్ 1 month లో 2 times ఈ డిశ్చార్జ్ కనబడింది. నా అబ్జర్వేషన్ ఏంటంటే, ఏదైనా మెంటల్గా గనక నేను స్ట్రెస్ అయితే మాత్రమే ఈ డిశ్చార్జ్ కనబడుతోంది. 1-2 చోట్ల అవమానాలు పడ్డాను, అప్పుడు ఇది కనబడింది. Lakh canine 1M given on July 21st, 2023. September, no headaches, discharge occasional, మెంటల్గా బాగుంది, varicosities still there. October 13th, wants to consult gynecologist for this nipple discharge. Agreed. ఎన్నిసార్లు కనబడింది? ఓన్లీ 1 time. ఓకే.
December 16th, 2012. Piles problem. మిగతావన్నీ బెటర్. No nipple discharge. Retania 6 was given daily. So ఇది కేసు. Okay. Any doubts regarding this case or today's session of how lac canine constitutionally helped her from the past 3 years? ఎందుకు రెటానియా వేశారు? ఆవిడకి లోకల్గా ఏదో ప్రాబ్లం ఉంది, పైల్స్ ప్రాబ్లం. రెటానియా 6 డైలీ ఇవ్వడం జరిగింది ఒక 1 వీక్ పాటు. ఈ మంత్ ఫాలో అప్ ఇంకా రాలేదు. ఈ మంత్ కదా, ఆవిడ 2-3 months కి ఒకసారి వస్తూ ఉంటుంది ఆవిడ. ఓకే. ఇవేంటి సార్ చెప్పు కింద తొక్కి పెట్టారు నా పరిస్థితులు అని అంటుంది, అది దాని గురించి ఏమైనా కొంచెం చెప్తారా? అవన్నీ కూడా ఆవిడ తాలూకు ఆ లోపల ఉన్న ఎనర్జీని రిజెంబుల్ చేసేటువంటివి. మనం చెప్పుకున్నాం కదా, ఈ లాక్ కెనైనంలో వాళ్ళల్లో 2 personalities సైమల్టేనియస్ గా రన్ అవుతుంటాయి. ఒకటి వాళ్ళల్లో ఒరిజినల్ గా ఉండేటువంటి యానిమల్ ఎనర్జీ, రెండోది దానికి హ్యూమన్ తో ఉండేటువంటి అసోసియేషన్. అందుకే మనకి చూస్తే మీరు డాగ్ ని మీరు ముద్దు చేశారనుకోండి, తోక ఊపుకుంటూ వస్తుంది. అదే తోకను తొక్కండి, ఏం చేస్తుంది? కరుస్తుంది. సో చూసారా, ఒకే టెయిల్ మీకు ఎలా 2 రకాలుగాను రిఫ్లెక్ట్ అవుతుంది. ముద్దు చేసేటప్పుడు అదే టైల్ ఊపుతుంది, అదేది మీరు తొక్కితే అదే కరుస్తుంది. అలా ఉంటాయి ఈ లాక్ కెనైనం పర్సనాలిటీస్. వాళ్ళల్లో ఒక సైడ్ అంతా ఏమో వాళ్ళ తాలూకు ఒరిజినల్ క్యారెక్టర్ ఉంటుంది, ఇంకొకటి ఆ ఒరిజినల్ క్యారెక్టర్ని ఇది చేసుకునేటువంటి, అంటే యానిమల్ ఇన్స్టింక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని తగ్గించుకుని రెండో క్యారెక్టర్ సైమల్టేనియస్ గా రన్ అవుతూ ఉంటుంది. అదేమో హ్యూమన్ ని ప్లీజ్ చేయడానికి చూస్తూ ఉంటుంది, ఇదేమో దాని ఒరిజినాలిటీ చూపించడానికి చూస్తూ ఉంటుంది. ఒరిజినల్ గా ఏమో యానిమల్ లక్షణాలు ఉంటాయి, ఆ ఫెరోషియస్నెస్ నేచరు, కోపం, ఉద్వేగం. రెండవది తనకి తాను పెట్టుకున్నటువంటి ఈ రకమైనటువంటి నేచర్, ఏదైతే ప్లీజ్ చెయ్యకపోతే మనకు అవి రావేమో. అందుకే డాగ్ ఏం చేస్తుంది, ఎప్పుడు కూడా తన యజమానిని సంతోష పెట్టడానికి చూస్తూ ఉంటుంది. ఎందుకంటే అలా సంతోష పెడితేనే నాకు ఇంత ముద్దేస్తారు, నాకు ఈ జీవితం గడుస్తుంది. అందరూ అదే వర్డ్స్ ఉపయోగించకపోవచ్చు, బట్ అల్టిమేట్ గా ఆ ఎసెన్స్ అదే కనబడుతూ ఉంటుంది మనకి చూస్తే రిఫ్లెక్షన్ గా. నా క్యారెక్టర్ని, నా తాలూకు స్వభావాన్ని ఎంత తగ్గించుకుని అణిచిపెట్టుకుని ఉంటే అంత నాకు భవిష్యత్తు నడుస్తుంది అనేటువంటిది లాక్ కెనైనం తాలూకు బేసికల్ ఐడియా. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే. సో ఇలా ఉంటాయి లాక్ కెనైనం పర్సనాలిటీస్. సో ఇది డీటెయిల్డ్ గా సెన్సేషన్ మెథడ్ లో తీసుకున్న కేస్ కాబట్టి మనకి ఇంత అనలైటికల్ గా, ఇంత అన్ని కోణాల నుంచి, హాబీస్ లోను, డ్రీమ్స్ లోను ఒక పర్సన్ ని మనం అర్థం చేసుకోవడం అనేటువంటిది వీలైంది. సో ఎందుకు ఇంత డీటెయిల్ గా ఇవన్నీ అక్కర్లేదండి, లాక్ కెనైనం నేను హెడేక్స్ కి ఇస్తాను అని అనొచ్చు, అలా కూడా వర్కౌట్ అవుతుంది, తప్పని అనట్లేదు. కానీ ఒక పర్సన్ యాజ్ ఏ హోల్ గా మనం స్టడీ చేయటం వల్ల వాళ్ళ ఇన్నర్ కోర్ కాన్షియస్నెస్ వరకు మనం ప్రవేశించగలుగుతాం. సో ఈ టోటల్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ దిస్ పర్సనాలిటీ జరుగుతుంది. ఎందుకంటే ఆవిడ బేసికల్ గా లాక్ కెనైనంతోనే పుట్టారు.
సో ఆ పరిస్థితులు ఆవిడికి వాల్యూ గాను, ఆవిడికి రాయి రప్పగాను, ఆవిడికి మర్రి చెట్టు గాను, ఆవిడికి ఒక రోబో గాను కనపడుతుంది ఆవిడకి. ఆవిడ పరిస్థితి ఆవిడకి. ఎందుకు అలా కనపడుతుందంటే ఆవిడ సెన్సిటివిటీ అది. సో ఆ సెన్సిటివిటీని మనం డైల్యూట్ చేయటానికి మన డైనమిక్ లాక్టోనైనం మనకి ఉపయోగపడుతుంది. ఎంతవరకు డైల్యూట్ చేస్తుంది అంటే ఆ పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ వచ్చేంత వరకు కూడా ఆ లాక్టోనైనం ఆవిడ్ని డైల్యూట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఓకేనా? సార్ ఇప్పుడు ఈ రటానియా ఇవ్వకుండా ఉంటే వెయిట్ చేస్తే తగ్గదా ఫైల్స్ ప్రాబ్లం? చెయ్యొచ్చు. ఆవిడ ఆల్రెడీ ఎలోపతి ఏదో వాడేశారు. సో ఆ అవకాశం ఆవిడకి ఇవ్వకుండా రెటానియా 6 ఇచ్చామన్నమాట అంతే. ఒక్కొక్కసారి లోకల్ రెమెడీ అనేటువంటివి, ఎక్యూట్ టోటాలిటీ అనేటువంటివి కొన్ని సార్లు మనం తప్పదు వాడకం. లేదంటే పేషెంట్ వేరే వాడేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. సో అటువంటివి అవాయిడ్ చేయడం కోసం ఆ 6 పొటెన్సీలో ఇవ్వడం జరిగింది. ఆవిడకి ఇంతకు ముందు ఎప్పుడు పైల్స్ లేవు పాపం. సో సడన్ గా ఆవిడకి ఆ పైల్స్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యేసరికి ఆవిడ టెన్షన్ పడిపోతుంది. ఎందుకంటే ఆవిడ జాబ్ కదా, అదొక ప్రాబ్లం ఆవిడకి. సో ఆవిడ ఆల్రెడీ ఏవో ఇంగ్లీష్ మందులు వాడితే అవి ఏం వద్దండి, రెటానియా 6 వేసుకోండి అని ఇవ్వడం జరిగింది. ఇవ్వకుండా మనం వెయిట్ చేయొచ్చు. ఆవిడకి వాళ్ళు కోఆపరేటివ్గా ఉంటే మనం జస్ట్ హోమ్ రెమెడీస్తోనూ వాళ్ళకి కొంచెం ఈ లైఫ్లో ఉండేటువంటి చిన్న చిన్న చిట్కాలతోనూ, గృహ చిట్కాలతోనూ మనం మేనేజ్ చేయగలిగితే మరీ మంచిది. మెయిన్ డోస్ కూడా డిస్టర్బ్ అవ్వదు కూడా అలా అయితే. అవును సార్, మీరు చెప్పిన దాని ప్రకారంగానే చాలా చాలా కఠినమైన ప్రాబ్లమ్స్ కూడా ఈవెన్ బ్రెస్ట్ నుంచి వచ్చేవి కానీ అన్ని పెద్ద పెద్ద ప్రాబ్లమ్సే రిజాల్వ్ అయిపోయినాయి. కాబట్టి ఇది కూడా కొంత టైం ఇచ్చుంటే ఇంకా మొత్తం అది కూడా పోయేదే. కొంచెం ఫాస్టింగ్ చేయడం కోసం మీరు చేశారు. ఈ కేసు గురించి ఇవ్వలేదు. ఆవిడకి పైల్స్ ప్రాబ్లం అనేది ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. అనుకోకుండా ఆవిడకి లాస్ట్ డిసెంబర్లో వచ్చినప్పుడు ఆవిడేవో ఇంగ్లీష్ మందులు వాడారు పైల్స్కి, మన దగ్గరికి రావడం కుదరక. సో అందుకని ఏం చేశారంటే రెటానియా 6 ఇచ్చి మీకు పెయిన్ ఏదైనా ఉంటే వేసుకోండి అని ఇవ్వడం జరిగింది. అది క్లియర్ కట్ అక్యూట్ కాబట్టి అంతేనండి, అంతవరకే. ఓకే సార్, చాలా బాగా వచ్చింది కేసు. ఓకే, అడుగడుగున లాక్టోనైనం అర్థం పట్టినట్టే తెలిసింది సార్. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ సెషన్లో కూడా మనం ఇంకో కేసు డిస్కస్ చేసుకుంటాం ఇలాంటిదే. అది కూడా మనకి ఎంత అద్భుతంగా ఉంటుందో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఈ రకంగా అయితే మాకు కూడా బాగుంటుంది. అలాగే సార్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు